అంటే నా కోసం చనిపోయిన రక్షకుడు అండి అంటారు. ఇంకా కొంచెం ఎదిగిన వాళ్ళు ఎవరైనా అంటే ఆయన నా కోసం రక్షణ ఇవ్వటానికి మహిమను వదిలిపెట్టిన వ్యక్తి అన్నాడు. ఒకే యేసును ముగ్గురు మూడు రకాలుగా చెప్పటానికి కారణం ఏమిటి? నా లాజిక్ అర్థమైందని నేను అనుకుంటాను. ఒకే వ్యక్తిని ముగ్గురు మూడు రకాల చెప్పటానికి హేతు ఏమిటి అంటే, ఒకే యేసును అర్థం చేసుకోవడంలో కొందరికి అలా అర్థమయ్యాడు, ఇంకొందరికి ఇలా అర్థమయ్యాడు, ఇంకొందరికి అలా అర్థమయ్యాడు. నేను ఇలా గుర్తు చేస్తా, ఆ యేసు మనందరికీ విమోచకుడు. ఆ యేసు మనందరికీ విమోచకుడు అంటే విమోచన, మన పాపములకు క్షమాపణ. ఇది యేసుక్రీస్తులో నీవు నేను మొట్టమొదట చూడాల్సింది, ప్రభులో చూడాల్సింది ఏమిటంటే, ఆయన నీ రోగాన్ని మించిన పరమ వైద్యుడు, నీ బ్రతుకుని మించిన గొప్ప వ్యక్తి. ఆయన మహిమనే వదిలిపెట్టాడు నీకోసం, ఆయన ఆరాధననే వదిలిపెట్టాడు నీకోసం, దేవదూతల మధ్య స్తుతించబడడమే వదిలిపెట్టాడు మన కోసం. ఆయన ఎవరు అంటే నీ కొరకు